ఇది దళితులపై దాడి అంటున్నాడు కత్తి మహేష్. ఎవరు? కత్తి మహేష్. నేను ఎస్టీని, నేను దళితుని దాడి చేసి నేను పెడుతున్నాను అతని మీద కేసు. ఇప్పుడు నేను ఎస్టీ, అతను దళితుడని ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? అతను ఎప్పుడైతే హిందుత్వం కాదని పక్కకి వెళ్ళిపోయాడు, అతను దళితుడు కాడు. అతను నేను పక్కా ఎస్టీ. రమ్మనమనండి. దళితుల మీద ఎవరో అంటే వేరే. నేను దళితుడు, నేను ఎస్టీనంటే ఇంకా నేను అణగారినటువంటి స్థాయిలో ఉన్నవాడిని. నేను ఎస్టీ. కమాన్, లెట్ హిమ్ ఫేస్. ఇప్పుడు శంభూక వధ కావచ్చు. కాదు, దళితుడి కంటే ఇంకా అణగారినటువంటి స్థాయి కదా ఎస్టీ అనేది. నేను ఎస్టీని. నేను పెట్టబోతున్నాను అతని మీద. నేను అతని మీద చర్యలు తీసుకుంటాను. రెండోది, నేను సామాన్యమైన ఎస్టీని కూడా కాదు, ఏదో పాప ఏం తెలియదులే అనుకున్న ఎస్టీని కూడా కాను. చదువుకోలేక ఎక్కడో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఎస్టీలు చాలా ఒక రకంగా ఇది. కానీ నేను ప్రమాదకరమైన ఎస్టీని, భయంకరమైన ఎస్టీని. నేను మొదలు పెడితే ఎలా ఉంటుందో, ఎన్ని బాణాలు ఎలా దిగుతాయో నేను చూపిస్తాను. నాకు ధనుర్విద్య కూడా ఉంది. అంటే ఈ చేతులతోటి కాదు, ఎలా వేయాలనేది మేము వేస్తాం. హింస కాదు, చాలా గొప్పగా ఉంటుంది అది. చూపిస్తాం మేము. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చెప్పి తీరుతాము. ఊరుకునేది లేదు. అంటే ఇతను ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు కోకొలలు పుట్టున్నారు. ఇంకా చెద పురుగులు ఉన్నాయి. మొత్తం అన్నిటికీ పెస్ట్ కంట్రోల్ ఒకటే దెబ్బ వేస్తాం మేము. పెస్ట్ కంట్రోల్ చేస్తాం మేము. పెస్ట్ అక్కడ నుంచి ఉంటే దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా మాకుంది.